లేదని అనుకుంటున్నావు బిడ్డ. దాదాపు 400 పశు సంపదను రైతులకు గుప్తదానం ఇచ్చి వాళ్ళ వ్యవసాయం కాడి కింద పడకుండా ఆ కాడి నడిపించిన గొప్ప వ్యక్తి. ఎందరో విద్యార్థుల కోసం తను ఫీజులు కట్టి చాలా విషయాలలో సాయం చేసినటువంటి దానం చేసినటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి. ఇలాక ఒక చావుకు 5,000 ఇచ్చి ప్రచారం చేసుకున్నటువంటి నీచ సంస్కృతి ఆయనది కాదు. ఆయన మహానుభావుడు, గొప్పోడు, మేధావి కూడా. అది గుర్తు ఎరిగి నువ్వు మాట్లాడాలి. రెండవ విషయం, నియోజకవర్గంలో రఘునందన్ రావు గారితో నీవు నిరంజన్ రెడ్డి గారి మీద విషపు మాటలు చిందించడం జరిగింది ఎన్నికలకు ముందు. మరి రఘునందన్ రావు గారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 84,000 ఎకరాల అసైన్ భూమిని ఆయన అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. దీని డీటెయిల్స్ కూడా తొందరగా మా బీఆర్ఎస్ ఫస్ట్ రాష్ట్ర నాయకులు డీటెయిల్స్ కూడా తీస్తారు. మరి నీకు నీ గురువు గారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని కూడా బయట పెడతాం. రఘునందన్ రావు గారితో అబద్ధాలు చెప్పించి మరి నిరంజన్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేసి గెలవడం కాదు. నిన్న నువ్వు చెప్పినట్లు పెబ్బేరు సంతలో ఒక విషయాన్ని నువ్వు మునగాడిలాగా కాలరెత్తుకొని పెబ్బేరు చౌరస్తాలో చెప్పొచ్చినావు. సంతకున్నది 16 ఎకరాలు కాదు, 30 ఎకరాల భూమి ఉంది, అది నేను ఇప్పిస్తా అన్నావు. మరి ఇవాళటి వరకు సంతకు సంబంధించిన భూమిని నువ్వు ఎందుకు ఇప్పిస్తావు? పెబ్బేరు చౌరస్తా, సుభాష్ చౌరస్తాకు వచ్చి అక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి. అది కోర్టులో నడిచినటువంటి విషయాన్ని నీ రాజకీయాలకు వాడుకున్న నీతి, నీ సంస్కారం లేని వ్యక్తివి నువ్వు. జ్యుడిషియల్ అంటే ఎవరికైనా గౌరవం ఉంటుంది. కోర్టు అనేది, కోర్టు తీర్పులన్నా ప్రజలకు, మరి నాయకులకు అందరికీ కూడా గౌరవించాల్సి వస్తుంది. కోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినావు. గౌరవ శాసనసభ్యుల్లో ఉండి ప్రజలకు అవద్దని చెప్పినావు. ఏదైతే నిజంగా ఆ సొంత పట్టేదారు ఎవరున్నారో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే 16 ఎకరాలు మరి సంత కోసం ఇవ్వడానికి మున్సిపాలిటీకి ఒక అంగీకారం తెలపడం జరిగింది. మరి నీవు వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఆయన భూమి కాదు, ఇది సంత భూమి అన్నావు. మరి ఇవాళ వచ్చిన కోర్టు ఆర్డర్స్ని మరి నీ ముందు పెడతాం. మరి వచ్చి నువ్వు 3 నెలలకు మారుస్తావు, రాస్తావా, 30 ఎకరాలు కొనిస్తావా అని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే గణప సముద్రం సంబంధించి ఆ రోజు కట్ట పెంచితే కొంతమంది రైతాంగం భూములు పోయినాయి. ఆ రోజు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి దాదాపు 12 లక్షల ఎక్స్గ్రేషియా ఎకరాకి ఇప్పిస్తాను చెప్పి ఆ రోజు నువ్వు మరి బుడ్డర్ఖాన్లాగా ఎగిరి 20 లక్షలు ఇప్పిస్తాను రైతులకు. మరి ఆ రైతులకు 20 లక్షల రూపాయలను, ఎకరాకి 20 లక్షల రూపాయలని ఎందుకు ఇప్పిస్తలేవు? మరి ఇది గణపురం ప్రజలకు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి కట్ట వెడల్పును పెట్టి అప్పనంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నీ అంచెలకు కట్టబెట్టినాం. అందులో లెక్కలు తీస్తాం. సందర్భం వచ్చినాడు ఆ కట్ట ఎన్ని మీటర్లు ఉన్నది, ఎన్ని మీటర్లకు కుదిచ్చి దాంట్లో ఎంత మట్టిని తోడినావు, ఎక్కడికి తీసుకుపోయినాదని మాట్లాడతాం. అట్లే పెద్ద మందడి నా సొంత మండలం అని చెప్పినాం. దాన్ని నియోజకవర్గాల్లో ఒక టాప్లో ఉంచుతా అని చెప్పినాం. ఇంతవరకు నువ్వు చెప్తాన్న రోడే స్టార్ట్ కాదు. మరి పెద్ద మందడి ప్రజలకు నువ్వు చెప్పే సమాధానం ఏందో మేము అడుగుతాం. మరి ఇంకోటి, గోపాల్పేటలో ఒక వ్యక్తి షాడో ఎమ్మెల్యేనని చెప్తున్నాడు. ఆయన గోపాల్పేటలో ఆయన అధికారులను సతాయిస్తున్నాడు. అంటే ఆయనకి ఏ పదవి లేదు, అన్అఫీషియల్గా పోయి అఫీషియల్ ప్రోగ్రాంలలో పాల్గొని మరి ధూమ్ ధామ్ అంటూ గోపాల్పేట ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి నీవు ఆ ఎమ్మెల్యే ఆయన ఇది గోపాల్పేట ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లే వనపర్తి పట్టణంలో 90% రోడ్ల విస్తరణ పూర్తి చేసినాం. మరి 10% కూడా నేను ఇంతవరకు కూడా రోడ్ల విస్తరణను పూర్తి చేయకుండా రోడ్లకు అడ్డంగా ఒక్కుల గుళ్ళను కూడా అడ్డంగా కట్టిస్తున్నాం.
ఆయన కట్టినటువంటి బ్రిడ్జీలను, ఆయన కట్టినటువంటి రోడ్లని ఇంతవరకు కూడా పాలిటెక్నిక్ రోడ్లో ఇప్పటికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా షాపులను తొలగిస్తామని ఒప్పుకున్నా నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేను వస్తే రోడ్డు వైండింగే ఉండదు అని హామీలు ఇస్తావు. మళ్ళీ పచ్చం పతివర్తలాగా రోడ్ల విస్తరణ ఇప్పుడే 10 రోజులలోనే వెంటనే పూర్తి చేస్తా, నేను కట్టుబడి ఉన్నావని మాట్లాడతావు డైలాగు. నిజం చెప్పు, నువ్వు వాళ్ళకి మాట ఇచ్చినావా లేకపోతే ఏదులు అనుకుంటున్నావా? ఇది ఇంకోటి ఏదులా